హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళైతే ఓ రియలిస్టిక్ వీడియో అండి. అంటే నేను ఫ్యాన్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను. ఎందుకు, నీకు జర్మనీలో ఉంటావు కదా, అక్కడ చల్లగానే ఉంటుంది కదా, ఫ్యాన్ అవసరమా అని మీరు అనుకోవచ్చు. బట్ ఫ్యాన్ లేకుండా అస్సలు నిద్ర పట్టదండి నాకైతే. ఇండియాలో ఉన్నప్పుడు ఎంత చలిగా ఉన్నా ఫ్యాన్ అయితే 5 నుంచి కిందకైతే దిగదండి. సో నైట్ మొత్తం 5లోనే రన్ అవుతుంది అండ్ మార్నింగ్ అంతా కూడా ఇంట్లో ఉంటే 5తోనే రన్ అవుతుంది. అలాంటిది జర్మనీకి వచ్చాక ఫ్యాన్ లేకుండా నిద్రపోవడం ఇంపాసిబుల్ కదా. అక్కడే వచ్చిందండి కష్టము. ఎందుకు రియలిస్టిక్ వీడియో అని చెప్పానంటే, వన్స్ ఇండియాలో ఫ్యాన్ బాగా అలవాటైన వాళ్ళకి ఏంటంటే జర్మనీకి వచ్చాక కూడా మస్త్ ఫ్యాన్ అనేది పర్చేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నైట్ టైం అవ్వగానే చాలా సైలెంట్ అయిపోతుంది అండ్ ఎవ్వరు అంటే వెహికల్స్ కూడా చాలా వరకు మూవ్ అవ్వరు కదా. సో ఇంకా సైలెంట్గా ఉంటుంది. సో ఆ టైంలో ఎలా ఉంటుందంటే వాచ్ సౌండ్ కదా వెళ్తుంది, ముళ్ళులు తిరిగేటప్పుడు టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది కదా, అది కూడా మనకు వినిపిస్తుందండి. దీంతో ఎలా నిద్రపోవాలో నాకైతే స్టార్టింగ్లో అర్థం కాలేదు. సో నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే ఫ్యాన్ తీసుకున్నాను. అది వచ్చేసి నా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళు యూజ్ లేదని చెప్పి ఇచ్చారు. సో 2 years వచ్చేసి అదే ఫ్యాన్ యూజ్ చేస్తూ ఉండే. ఇప్పుడు వాళ్ళకి అవసరం అని వాళ్ళు బ్యాక్ తీసేసుకున్నారు. నాకైతే నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి. నిద్ర లేకపోతే ఇంకా ఆ డే మొత్తం స్పాయిల్ అయినట్లే. సో దానికోసం ముందుగానే ప్లాన్డ్గా ఫ్యాన్ తీసుకోవడానికి వచ్చాను. సో ఇవాళైతే నేను యాక్షన్ అనే షాప్కి వచ్చాను. ఇక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేస్తామని. సో నాకైతే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని అనుకోవట్లేదండి. ఎందుకో తెలుసా, ఇక్కడే ఒకటే లొకేషన్లో ఏమి మనం లాంగ్ టర్మ్ వరకు ఉండం కదండి. అంటే వన్స్ ఇక్కడ జాబ్ అయిపోతే ఇంకో ప్లేస్కి మూవ్ అవుతాం కదా. సో అప్పుడు వచ్చేసి ఇంట్లో ఉండే అన్ని సామాన్లు మూవ్ చేయాలంటే ఇట్స్ విల్ బి కాస్ట్ మోర్ ఎక్స్పెన్సివ్. సో నేనైతే చీప్ అండ్ బెస్ట్ అలాగే చూడడానికి యాక్షన్లో చూస్తున్నాను. ఇంకా మీరైతే యాక్షన్లో ఏమేమి దొరుకుతుందో అన్నీ మీకు చూపిస్తున్నాను, చూసేయండి. సో ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏం లేదండి, అన్నీ దొరికేస్తుంది. కిచెన్ కావచ్చు, స్టేషనరీ ఐటమ్స్ కావచ్చు, ఇంకా కొంచెం రిపేర్ రిలేటెడ్ అంటే ఇంటికి ఏదైనా పెయింట్, స్క్రూస్ అలాంటిది ఏదైనా రిపేరబుల్ ఐటమ్స్ కావచ్చు, అన్నీ ఇక్కడ దొరికేస్తుంది. అండ్ దట్టు వచ్చేసి ఈ బ్యూటీ అండ్ థింగ్స్కి ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది. అన్ని ఐటమ్స్ బాగా దొరుకుతుందండి. నాకైతే బెస్ట్ అనిపిస్తుంది యాక్షన్ ఎప్పుడైనా. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి కాస్ట్ కూడా అంత హై అనిపించదు, అంత లో కూడా అనిపించదు. కొంచెం బాగా మనం అఫోర్డ్ చేసేలాగే ఉంటుంది. అండ్ ఫైనలీ ఫ్యాన్ సెక్షన్కి అయితే వచ్చేసానండి. ఇక్కడ చూసారా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నాయో. టేబుల్ ఫ్యాన్, స్టాండింగ్ ఫ్యాన్, ఎయిర్ కండిషనర్, ఇంకా వచ్చేసి కూలర్లోనే ఇంకా వేరే టైప్ ఆఫ్ మోడల్స్ ఉంది, అన్నీ ఉంది. బట్ నేనైతే ఈ స్టార్టింగ్ ప్రైస్ ఆఫ్ ఫ్యానే చూస్తున్నాను. ఇదైతే మనకి 14.95 ఉంది. ఇది వచ్చేసి టేబుల్ ఫ్యాన్. నేను కొంచెం స్టాండింగ్ ఫ్యాన్ లాగే చూసాను. ఇంకా స్టాండింగ్ ఫ్యాన్ చూసారంటే ఆల్మోస్ట్ 17 euros ఉన్నిందండి. ఇంకా ఈ కూలర్ అలాంటివన్నీ వచ్చేసి మినిమం 60 euros. అది చూసారా 179 euros అట్లా. అంటే స్టార్టింగ్ ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు కూడా యాక్షన్లో దొరుకుతుందన్నమాట. బట్ నేనైతే ఈ స్టాండింగ్ ఫ్యాన్ కోసం ఇది పర్చేస్ చేశాను. 17 euros పడింది. బట్ ఇంటికి వచ్చాక చూసాక ఏంటంటే ఇది వాళ్ళు ఏమీ ఫిక్స్ చేసి ఇవ్వలేదండి. అన్నీ సపరేట్ పార్ట్స్ ఇచ్చేసారు, మనమే ఫిక్స్ చేసుకోవాలి. వన్స్ అబ్రాడ్ మూవ్ అయ్యాక ఇలాంటివి కూడా నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా, ఇక్కడ వచ్చేసి ఏదినే అన్నీ లైక్ ఇమీడియట్ యూస్ లాగా ఉండదు, మనం అన్నీ సెట్ చేసుకోవాలి. బట్ ఇది ఒకందుకు మంచిదే అండి. ఎందుకంటే వన్స్ ఒక మూవ్ చేసేటప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతుంది. సో నేనైతే అన్నీ సపరేట్ చేశాను ఎలా ఫిక్స్ చేయాలో. అండ్ వెయిట్ చేయండి, ఫైనల్గా ఈ ఫ్యాన్ రివ్యూ ఎలాగో మీకు కూడా చెప్తాను. మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. స్టూడెంట్స్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను ఇనీషియల్ స్టేజ్లో. వన్స్ జర్మనీకి మూవ్ అయ్యాక ఇక్కడ చాలా సైలెంట్గా ఉంటుంది కదా. సో అప్పుడు ఈ ఫ్యాన్ సౌండ్ ఉంటే అది మనకి ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆ సైలెంట్గా లోన్లీగా అనిపిస్తుంది. సో ఇది ఎవరైనా ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు. సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్ అండి. ఫైనల్గా అయితే ఫ్యాన్ అయితే చాలా బాగుందండి. గాలి కూడా బాగా వస్తుంది. ఇక్కడున్న వెదర్కి ఫ్యాన్ చాలా అంటే ఎలా చెప్పాలి, 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు, సరిపోతుంది. సో
అంతే అండి ఇవాల్టి వ్లాగ్. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ముందు ఇలాగా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ చేసుకోకండి ఇంకా అప్కమింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.